ఎన్ని వెరైటీ కూరలున్నా వేడి వేడి అన్నంలో ఒక గరిటె టమాటో రసం వేసుకొని తింటే ఆ రుచే వేరు, ఆ తృప్తి వేరే. సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటో రసాన్ని చాలా పద్ధతుల్లో చేస్తారు. ఇవాళ మనం అందులో ఒక పద్ధతిలో చేసేద్దాం. మరి లేట్ ఎందుకు, రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక 2 బాగా పండిన టమాటోలను చూపిస్తున్న విధంగా మీడియం సైజ్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని చేతితో బాగా మెదుపుకోవాలి. చేత్తో వీలవ్వకపోతే మ్యాషర్తో అయినా మెదుపుకోవచ్చు. ఆ టమాటో నుండి రసం అంతా బాగా పిండుకోవాలి. తర్వాత ఆ పల్ప్ అంతా బయటికి తీసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ టమాటో నుంచి వచ్చిన గుజ్జుతో మాత్రమే రసాన్ని పెడుతున్నాం. ఇప్పుడు అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోట్లో 1 స్పూన్ మిరియాలు, కొంచెం వెల్లుల్లి, అలాగే 1 స్పూను జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దంచుకొని ఈ మసాలాని పక్కన పెట్టుకోవాలి. మనం కాగుతున్న రసంలో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 2 నుంచి 3 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు నానపెట్టిన చింతపండు నుండి రసం తీసి ఆ చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా దంచుకున్న ఈ ఫ్రెష్ మసాలాని కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు ఈ టమాటా రసంని మరగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా రసంని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి ముక్కలు, 3 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ, అలాగే మెంతుపొడిని కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం రంగు మారిన తర్వాత మన రసంలోకి ఈ తాలింపంతా వేసేసుకోవాలి. ఆ తర్వాత రసంని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకొని రసం కొంచెం మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. అంతే, మన టమాటో రసం రెడీ. చూసారుగా ఎంత తక్కువ టైంలో చాలా సింపుల్ పద్ధతిలో టమాటా రసంని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.